హాయ్ అండి, ఈరోజు బెండకాయ పచ్చడి చేసేద్దాం. ముందుగా మందపాటి పెన్నాన్ని పెట్టి బాగా హీట్ అయిన తర్వాత మనకు తగినంత కొంచెం బుడ్డలను వేసుకొని అవి ఎర్రగా అయిన తర్వాత బెండకాయలను బాగా కడిగి కొంచెం ఆరపెట్టి తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలా ఆరపెట్టిన తర్వాత కట్ చేసుకుంటే జిగురు ఎక్కువగా ఉండదు. పల్లీలు వేగిన తర్వాత ఇలా బెండకాయలు వేయాలి. బెండకాయలు కూడా సన్నగా ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేయించాలి. బాగా వేయించిన తర్వాతనే బాగా టేస్ట్ వస్తుంది, లేకపోతే లోపల జిగురు వస్తుంది. సన్న ఫ్లేమ్లో పెట్టి వేస్తే జిగురు అనేది పోయి లోపల వరకు బాగా వేగుతుంది. ఇదిగోండి, బెండకాయలు ఈ స్టేజ్కి వచ్చేసరికి నాకు తగ్గట్టు అంటే కారం స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి. నేనైతే 12 వరకు పచ్చిమిర్చి వేసుకున్నాను 1/4 కేజీ బెండకాయలకు. ఇలా పచ్చిమిర్చి వేసి బాగా కలిపిన తర్వాత తగినన్ని ఎల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగానే నూనె అలాంటివి వేయకూడదు. అలా వేస్తే బెండకాయలో జిగురు వచ్చి ఇంకా పచ్చిగానే ఉంటుంది, సరిగ్గా ఉడకదు. అందుకే ఏ నూనె లేకుండా ఈ పెన్నం పైన పచ్చిగానే ఇవన్నీ ఉడికించాలి. ఎల్లిపాయలు వేసి బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలకు మనకు తగినంత జీలకర్ర వేసుకోవాలి. ఇదేనండి ఇందులో మంచి ఫ్లేవరు. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇదిగోండి, వీటిలో వాటర్ అంతా వెళ్ళిపోయింది. సిమ్లో పెట్టి వేయించినాం కాబట్టి మనకు తగినంత ఇప్పుడు ఆయిల్ వేసుకోండి పైన. ఆయిల్ వేసుకున్న తర్వాత తగినంత కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. ఇదిగోండి, అన్నీ అయితే చాలా బాగా వేగిపోయాయి. వేగిపోయిన తర్వాత ఒకటి టమాటాను ఒకటి వేసుకోండి, మధ్యలో వేయండి. కలపకండి మొత్తము, మళ్ళీ జిగురు వచ్చేస్తుంది. మధ్యలో వేసుకొని అక్కడక్కడే కలపండి. ఈ వాటర్ అంతా ఎండిపోయేంత వరకు సిమ్లోనే పెట్టండి. ఇదిగోండి, టమాటాలు చాలా చక్కగా ఉడికిపోయాయి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం చల్లబడిన తర్వాత మిక్స్ పట్టుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం చింతపండుని ఇందులో వేసుకుందాము. చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని తగినంత సాల్ట్ని వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇదిగోండి, మిక్సీలో వేసుకొని పల్స్లో ఒక రౌండ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇంకా దీన్ని పోపు ఏం పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లాస్ట్కి నూనెలో వేయించాం కాబట్టి పోపు అవసరం లేదు. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తినండి, సూపర్ టేస్ట్ ఉంటుంది.